హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 72. నా ప్రీవియస్ వీడియోలో ధర్మవ్యాధుడు పంచభూతాల గురించి వివరించాడు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ వీడియోను చూడొచ్చు. ఈ వీడియోలో శరీరంలో యజ్ఞం ఎలా పుడుతుంది అనే ప్రశ్నకు ధర్మవ్యాధుడు సమాధానం చెప్తున్నాడు. అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కౌశికుడు ధర్మవ్యాధుడిని ఇలా అడుగుతున్నాడు, అయ్యా, ఈ శరీరంలో అగ్ని ఎలా పుడుతుంది? ఈ శరీరంలో ఉండే వాయువులు ఎక్కడెక్కడ ఉంటాయి? దయచేసి వివరించండి అని అడిగాడు. అప్పుడు ధర్మవ్యాధుడు ఇలా చెప్పసాగాడు, మన శరీరంలో ఆత్మ అనే అగ్ని శిరస్సు వరకు వ్యాపించి ఉంటుంది. దానికి ఆధారము నాభి. అంటే ఆత్మాగ్ని నాభి నుండి శిరస్సు వరకు వ్యాపించి ఉంటుంది. మనలో ప్రాణవాయువు ఈ అగ్నిలో సంచరిస్తుంటాడు. ఆ ప్రాణవాయువే సకల భూతములకు ఆధారము. ప్రాణవాయువు అపానవాయువు రెండూ కలిసి ఈ ప్రాణాగ్నిని జ్వలింపచేస్తూ ఉంటారు. మానవుడిలో అపానము పొత్తి కడుపు ఉదము మధ్యలో ప్రాణాగ్నితో కూడి ఉంటుంది. ఆ అపానమే మలమూత్ర విసర్జనకు ఆధారము. ఉదానము అనే వాయువు కంఠంలో ఉంటుంది. ఆ వాయువు మన కర్మబలాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. వ్యానము అనే వాయువు మన శరీరంలో ఉన్న అవయము అనే మరో అవయం కలిసి అన్ని చోట్ల సంచరిస్తూ ఉంటుంది. పైన చెప్పిన ప్రాణ అపాన వాయువులో ఆశ్రయించి ఉన్న అగ్నిని ఆధారం చేసుకొని సమాన వాయువు మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి దానిని రక్తంలో కలుపుతుంది. ఆ వాయువు నాభి దగ్గర ఉంటుంది. అదే మనలో ఉన్న సకల దానవులను పోషిస్తుంది. ఈ పంచప్రాణములను గురించి, ఆత్మాగ్నిని గురించి యోగులు మాత్రమే తెలుసుకోగలరు. ఈ యోగులు నిరంతర అభ్యాసం వల్ల తమ ఆత్మను మూర్ధత్వమును నిలుపుకుంటారు. పైన చెప్పిన ప్రాణ అపాన సమాన వాయువులో చరించుచున్న అగ్ని సకల దేహములు యందు జీవాత్మగా వెలుకొన్నాడు. ఆ జీవాత్మ నీటిలో ఉన్న తామరాకు మాదిరి ఉన్న దేహంలో ఉన్నప్పటికీ నిర్లిప్తంగా ఉంటాడు. ఆ జీవాత్మయే ఈ దేహాన్ని విడిచినప్పుడు పరమాత్మ. ఎలాంటి కదలికలు లేకుండా అచేతంగా ఉన్న ఈ శరీరాన్ని ఆ పరమాత్మయే జీవాత్మగా చైతన్యవంతం చేస్తాడు. ఆ పరమాత్మయే ఈ లోకాలకు సృష్టికర్త. మనం చూచే అన్ని జీవులలో ఉన్న జీవాత్మను బుద్ధిమంతులు తమ బుద్ధి కుశలత చేత పరమాత్మగా తెలుసుకుంటారు. ఓ మహాత్మా, ఇప్పుడు మీకు బ్రహ్మ విద్య ప్రభావం ఆచరణలో ఎలా సాధ్యమో ఆ రహస్యం చెబుతాను. తెలివిగల బుద్ధిమంతుడు శుభము అశుభములందు అసలు ప్రవేశించడు. రెండిటి పట్ల ఆసక్తి చూపించడు. క్రమక్రమంగా సుఖదుఖములను, రాగద్వేషములను, శీతోష్ణములు మొదలగు ద్వంద్వములను అన్నిటిని పట్ల అతీతుడుగా ఉంటాడు. ఇలాంటి పుణ్యాత్ముడు ప్రతిదినము నియమ ప్రకారం భుజిస్తాడు, ఇంద్రియాలను జయిస్తాడు, యోగ సాధన చేస్తాడు, తన ఆత్మలో పరమాత్మను దర్శిస్తాడు. ఎలాంటి గాలి లేని చోట నిశ్చలంగా ఉన్న దీపం మాదిరి ప్రకాశిస్తాడు. కాబట్టి ఓ మహాత్మ, ఎల్లప్పుడూ కామమును క్రోధమును విడిచిపెట్టాలి. అది అత్యంత క్షేమకరం. అనునిత్యం మనం కర్మలను చేస్తూ ఉండాలి. కానీ ఆ కర్మల వల్ల కలిగే ఫలితముల పట్ల ఆసక్తి ఉండకూడదు. కర్మఫల త్యాగం చేయాలి. తాను చేసే పనుల్లోనూ ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండకూడదు. జ్ఞాని అయినవాడు కర్మలను చేస్తాడు, ఫలితం ఆశించడు. అదే ఉత్తమ మార్గం. ఇంకొక మాట, మన జీవితాలు అశాశ్వతాలు, అస్థిరములు. అందువల్ల ఎవరికి అపకారం చేయకూడదు. అందరితోనూ మైత్రి కలిగి ఉండాలి. అందరి ఎడల జాలి, దయ కలిగి ఉండాలి. ఉన్నదానితో తృప్తి చెందాలి. ఇతరుల సొమ్మును ఆశించకూడదు. ఇంద్రియ నిగ్రహం సాధించాలి. ఇలాంటి వాడు పరమసుఖాన్ని పొందుతాడు. మహాత్మా, నువ్వు అడిగినవన్నీ చెప్పాను. ఇంకా ఏమి వినవలనని ఉంది అని వినయంగా అడిగాడు ధర్మవ్యాధుడు. ఓ మహాత్మా, నీ వలన అన్ని విషయాలు తెలుసుకున్నాను. ప్రబుద్ధుడు నయ్యాను. నీవు సర్వజ్ఞుడు అని తెలుసుకున్నాను అని కౌశికుడు పలికాడు. ఓ కౌశిక మహర్షి, నీవు నన్ను సర్వజ్ఞుడు అని అన్నావు. నాకు ఈ సర్వజ్ఞత కలగడానికి మూలమైన ధర్మం ఒకటి ఉన్నది. దాన్ని నీకు తెలుపుతాను అని తన ఇంటిలోనికి తీసుకుని వెళ్ళాడు. లోపల ఒక సుఖాసనం మీద అతని తల్లి తండ్రి కూర్చొని ఉన్నారు. ధర్మవ్యాధుడు వారికి నమస్కరించాడు. వారిని కుశలం అడిగాడు. అప్పుడు ఆ తల్లిదండ్రులు ధర్మవ్యాధునితో, కుమారా, నీవంటి కుమారుడు ఉండగా మాకు ఏమి కొదవ చెప్పు. నీవు ఆచరించే ధర్మము ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. నీకు ఆయువు ఆరోగ్యం ప్రసాదిస్తాము. నీ వలన మన వంశం పవిత్రమవుతుంది. నీవు మనుష్య జన్మలై ఎలా దర్శించావో కానీ నీవు దేవతామూర్తివి. ఇందులో సందేహము లేదు. త్రికరణ శుద్ధిగా తల్లిదండ్రులను సేవిస్తున్న నీవు ఆ పరశురాముడి కన్నా ముందుంటావు అని పలికారు. అప్పుడు ఆ ధర్మవ్యాధుడు కౌశిని చూపి, తండ్రి, ఈయన మనల్ని చూడ్డానికి ఇక్కడికి వచ్చాడు. వారు కూడా కౌశిని కుశలం అడిగారు.
అప్పుడు ధర్మవ్యాధుడు కౌశల్యతో ఇలా అన్నాడు, మహాత్మా, వీరు నా జనకులు. నేను వీరికి సేవ చేయడం వల్ల నాకు ఇంతటి జ్ఞానం సంప్రాప్తించింది. అందరూ అన్ని దేవుళ్లను పూజిస్తారు, కానీ వేరు వేరు దేవుళ్ళకు తెలియదు. నా తల్లిదండ్రులే నా పాలిట దేవుళ్ళు. నేను ప్రతిరోజు వీరికి ఫలములు, ఆహారములు, వస్త్రములు ఇచ్చి సేవించుకుంటాను. నేను నా భార్య బిడ్డలతో వీరికి సేవలు చేస్తుంటాము. నాకు వేదములు, యజ్ఞములు, క్రతువులు అన్నీ వీరే అని భావిస్తాను. తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ, ఈ ఐదుగురిని ఎవరు పూజిస్తారో వారి ఈ భూమిలో ధర్మాత్ములు. అయ్యా, ఆ పతివ్రత పంపగా మీరు ధర్మజ్ఞాన కొరకు నా వద్దకు వచ్చినారు. ఆ పతివ్రత అనుగ్రహము నేను నాకు తెలిసినంత వరకు చెప్పే అన్నాను. కానీ నీవు అంటే నాకు ఇష్టం కలగటం లేదు. దానికి ఒక కారణం ఉన్నది. నీ తల్లిదండ్రులు వృద్ధులు, వారికి నువ్వు తప్ప వేరే దిక్కులేరు. కానీ నీవు వారిని వదిలిపెట్టి వేదాధ్యాయం కొరకు వచ్చినప్పుడు వారి అనుమతి తీసుకోలేదు. నీవు వేదముల శాస్త్రములు చదివి జ్ఞానము అర్జించావు, కానీ నీ తల్లిదండ్రుల ఎడ చాలా క్రూరంగా ప్రవర్తించావు. అది నాకు నచ్చలేదు. నీకోసం నీ తల్లిదండ్రులు రోధించి గుడ్డివారయ్యారు. ఆ సంగతి నీకు తెలియదు. ఇంకా నన్న నీవు వారి వద్దకు వెళ్ళి వారి యొక్క శోకమును చల్లార్పుము. నీవు చదువుకున్న చదువు కానీ, నీవు అర్జించిన పుణ్యము కానీ, వాటి కోసం నీవు పడే శ్రమ కానీ తల్లిదండ్రులు సేవ చేయకపోవడం వలన నిష్ఫలమవుతాయి. కాబట్టి నేను చెప్పిన విధంగా చెయ్యి, నీకు మేలు జరుగుతుంది అని ధర్మవ్యాధుడు చెప్పాడు. మహాత్మా, నువ్వు చెప్పిన మాటలు అన్నీ విన్నాను. నీవు చెప్పిన ప్రకారం చేస్తాను. నా తల్లిదండ్రులకు సేవ చేస్తాను. నా భాగ్యం వశమునకు నాకు నీతోటి స్నేహం కలిగింది. నా మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంది. నేను చేసిన పాపం వల్ల కలిగే దుర్గతిని వేయకుండా నన్ను నీవు నీ బోధనలతో పునీతులను గావించావు. నువ్వు నా పాలిట దైవ సమానుడు. ఈ భూమిలో అందరికీ ధర్మ మార్గం లభించదు. 10,000లో ఒకడు మాత్రమే ధర్మ మార్గం చరిస్తాడు అన్నది కూడా సందేహమే. నీ మాదిరి ధర్మ మార్గంను అనుసరించి బుద్ధిమంతుడు వేరెవ్వరూ లేరు. నేను నిన్ను ఒక శూద్రునిగా తలచటం లేదు. నీ గురించి వింటుంటే చాలా అద్భుతంగా ఉంది. నీవు భూత భవిష్యత్ వర్తమానాలను ఎరిగినవాడు. నీవు ఏ కారణం చేత ఈ శూద్ర జన్మలో ఎత్తినావో చెప్పుము అని కౌశికుడు అడిగాడు. ఆ ధర్మవ్యాధుడు ఇలా చెప్పసాగాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.